హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇప్పుడే అందిన వార్త అండి. ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి ప్రమాదం జరిగిందండి. హెలికాప్టర్ నుంచి అయితే ఆవిడ హెలికాప్టర్లో కూర్చునేటప్పుడు ప్రమాదం జరిగింది. సో వివరాలు అయితే వీడియోలో తెలుసుకుందాం. వీడియో ఎక్కడగా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసినట్లయితే పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ఇక వివరాల్లోకి వచ్చినట్లయితే పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ శనివారం అంటే నిన్న సాయంత్రం నిన్న మధ్యాహ్నం సమయంలో అనుకోని సంఘటనకు ఎదురైందండి. ఆవిడకు దుర్గాపూర్లో హెలికాప్టర్ ఎక్కుతూ సీట్లో ఉండగా ఒకసారిగా అయితే ఆవిడ కాలు జారి పడిపోయారు. ఈ ఘటనలో మమతా బెనర్జీకి స్వల్ప గాయాలైనట్లు తెలుస్తుంది. ఈ క్రమంలో ఆమెను భద్రతా సిబ్బంది పూర్తిగా కింద పడనివ్వకుండా ఆమెనైతే పట్టుకోవడం జరిగింది. సో మమతా బెనర్జీ ఎన్నికల ప్రచారంలో భాగంగా శనివారం నిన్న మధ్యాహ్నము పశ్చిమ వర్ధమాన్ జిల్లాలోని హెలికాప్టర్ లోపలికి వెళ్ళి కూర్చుంటున్న సమయంలో అప్పుడు ఒకసారిగా బ్యాలెన్స్ తప్పారండి. సో అదుపు తప్పి కింద పడిపోయారు. వెంటనే భద్రతా సిబ్బంది అలర్ట్ అయ్యి ఆమెను సీట్లో కూర్చోబెట్టినట్టుగా సమాచారం. సో వెంటనే మమతాకు అక్కడే ఉన్న వైద్యులు అయితే ప్రథమ చికిత్స అందించారు. సో తర్వాత మమతా బెనర్జీ ఎన్నికల ప్రచారం కోసం అసన్సోల్కు వెళ్ళారు. ఇది ఇలా ఉండగా ప్రమాదం జరిగినప్పటికీ సో బెనర్జీ కుల్టీకి వెళ్ళి తృణమూల్ కాంగ్రెస్ అసన్సోల్ అభ్యర్థి అయిన శత్రుఘ్న సిన్హాకు అయితే మద్దతుగా ర్యాలీలో ప్రసంగించారండి. ఆవిడ ఇలా తల గాయమైనప్పటికీ కూడా ఎన్నికల్లో అయితే పాల్గొనడం జరిగింది. సో ఇది ఇలా ఉండగా కొన్ని నెలల క్రితమే ఆవిడకు మరొక ప్రమాదం ఎదురైంది. సో ఏంటంటే ఆవిడ తలకైతే తీవ్ర గాయమైన విషయం అది తెలిసిందే అండి. ఏం జరిగిందంటే మమతా బెనర్జీ గారికి తలకు గాయం కాగా ఆమె తల నుంచి రక్తం ధారలుగా అయితే కారుతోంది. సో ఆవిడకు ఇదివరకు వ్యాయామం చేస్తూ ఉండగా మమతా బెనర్జీ కింద పడడంతో ఆమె నుదుటికి ఏదో వస్తువు గట్టిగా తగిలినట్టు కనిపిస్తుంది. సో ఈ క్రమంలోనే ఇప్పుడు మరోసారి అదే చోటే హెలికాప్టర్ ఎక్కేటప్పుడు ప్రమాదం సంభవించింది.